మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఈ సినిమాలు తీసి యూత్‌ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి అక్కడ ఓట్ బ్యాంక్‌ని ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ ఇంత చేయడానికి పెద్ద అలిగేషన్ సార్ మా పైన. పెద్ద పెద్ద ఆర్క్ ఉంది. పేపర్లన్నీ రాసినాయి. ఇక్కడ వీళ్ళకి తెలియదు. ఇక్కడ మీడియాలో కొంతవరకు ఎక్స్పోజ్ అయింది కానీ నార్త్ మీడియా అంతా అదే రాస్తోంది. ఎట్లా రాస్తుంది, ఎందుకు రాస్తుంది సార్? మా 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 మళ్ళీ నేను ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్కి 1 year ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ చేయాలి బీహార్ ఎలక్షన్స్ ఉంది. నేను బీహార్ ఫైల్ చేయాలి, బెంగాల్ ఫైల్ ఎందుకు చేస్తాను నేను? నాకు ఏం పార్టీ బీజేపీ నుంచి డూ ఐ హ్యావ్ ఎనీ funding, or do I have any post, or do I have anything? అని మీతోనే మీలాంటి వాళ్ళతోనే డేంజర్. ఇప్పుడు ఎందుకంటే ఒక పోస్ట్ ఉందా సార్, ఇప్పుడు ఇది అడుగుతున్నాను సార్. మీరు డిడ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్ దట్ ఇది చేసిన తర్వాత నాకు ఏమైతే అంటే మా పిల్లలకి, మా భార్యకి, మా అమ్మకి ఏమవుతుంది? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. నేను నెక్స్ట్ రాబోతుందని మీరు ముందు వచ్చారు. నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళతో వాళ్ళు ఎక్కడ భయపడి ఉంటారో ఐఎమ్ జస్ట్ అన్ అజంప్షన్. ఏంటంటే ఇప్పుడు నేను ఒక మనిషికి భయపడే ఏం అవసరం ఉందా సార్? మీరు ఒక మనిషి కాదు కదా మీరు. ఇప్పుడు ఒక బీజేపీ పార్టీని పవర్లో పెట్టిన కోట్ల మందికి మీరు ఒక ప్రతినిధిగా వాళ్ళకి కనిపిస్తున్నారు అక్కడ. అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్, అన్ ఇండివిడ్యువల్. ఈజ్ ఎ సెటప్ అక్రాస్ ద కంట్రీ.